సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధం కండి. నన్ను పోలీసు వారు విచారణకు రమ్మనగా ముత్యంలో కమలాసనలాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నేను విచారణకు రావటం జరిగింది. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. 2 గంటల సేపు నన్ను విచారించారు. నా బొందకి మరీ అంత స్పెషల్ రెస్పెక్ట్ ఎందుకు సార్? మీరు చెయ్యెత్తి దెబ్బ పడేలోపు జరిగిందంటే చెప్పాను. ఆ తర్వాత పులివెందుల పోలీస్ స్టేషన్లో మరో కేసు రిజిస్టర్ చేశారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఇక్కడ నుంచి నేను మళ్ళా పులివెందుల పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎక్కడికైనా సరే ధైర్యంగా ఫుల్లాగా వెళ్తాం, ఫుల్లాగా వచ్చేస్తాం. పులే పులే సరే రావయ్యా పులి. వస్తున్నావయ్యా. మీ అందరికీ చెప్పదలుచుకున్నది విచిత్రమైన విషయం ఏంటంటే, చెప్పు. 31వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు తిట్టాడు. 100 సార్లు చెప్తావు, కంపన పుడుతుంది. 36 కేసులు, 18 రోజులు జైలు, మళ్ళా 2 కేసులు ఇక్కడ, మళ్ళా 2 కేసులు ఇక్కడ. ఆవేశపడక మా కుట్లు. ఒక నేరం మీద మల్టిపుల్ కేసెస్ పెట్టకూడదు, అయినా పెట్టారు. ఎందుకు పెట్టారు? డబ్బులు లేదంటే ఫస్ట్ పెట్టొద్దు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఎందుకు పెట్టారు? పెట్టొద్దు. లోకేష్ బాబు గారు ఆదేశాలు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు. మండుతున్నట్టుంది. అంబటి రాంబాబును వేధించాలి. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. ఇన్వెస్టిగేషన్ పేరు మీద ప్రశ్నలు అడుగుతారు. పిచ్చి ప్రశ్నలు, అన్ని పిచ్చి ప్రశ్నలే అడుగుతారు. గంటల తరబడి కూర్చోబెడతారు. అంటే మేము ఒత్తిడికి గురేవాలి, ఓహో మేము భయపడాలి. మేము భయపడతామా? మేము భయపడతామా అని అడుగుతా ఉన్నా. బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. రాజశేఖర్ రెడ్డి వారసులం, జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్న వాళ్ళం. నువ్వు పావలాకి రూపాయి యాక్షన్ చేసి మొత్తం చెడగొట్టు మాక. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా తిడితే ఏం తిట్టారు తెలుసుగా మీకు? వినలేదే. చెప్పుకోవట్లేదేమో. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనంట, మా భార్యలను చెల్లెళ్ళుగా భావించి వారికి పెళ్లి సంబంధాలు చూస్తామని. దాని మీద 175 పోలీస్ స్టేషన్స్లో మేము కంప్లైంట్ ఇచ్చాం. కేసు రిజిస్టర్ చేశారా? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? మా మీద అయితే అనకపోయినా కేసులు రిజిస్టర్ చేస్తారు, పోలీస్ స్టేషన్లకు తిప్పుతారు. తెలుగుదేశం నాయకులు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని రోజు దూషిస్తున్నారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. వాళ్ళకు ఒక చట్టం, మాకు ఒక చట్టం. అంటే మా మామ చాతకాన్నోడనేగా, ఏవి చేయలేడనేగా, ఎందుకు పనికిరాడనేగా. ఇప్పుడు నా ఎబిలిటీస్ గురించి డిస్కషన్ ఎందుకు? చట్టాన్ని ఉంచేస్తారా? బిఎన్ఎస్ఎస్ మార్చేస్తారా? మా మీద కేసులు పెట్టేస్తారా? మమ్మల్ని తిప్పేస్తారా? పిల్లాడిని చంపేస్తారా? ఎస్పీలు, సిఐల్ని నేను ప్రశ్నిస్తున్నా. ఏంటది? మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఇకనైనా జాగ్రత్తగా ప్రవర్తించండి. పట్టు కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. 36 కేసులు పెట్టారు నా మీద, మళ్ళా 2 కేసులు ఇక్కడ, మళ్ళా పులివెందులు వచ్చాను, తిరుగుతాను. నీ పిండాన్ని పిల్లులకు పెట్ట. 36 కేసులు పెట్టారు నా మీద. ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఓకే, ధైర్యంగా పోరాడతాము, దేన్ని లెక్క చేయం, రాసుకోండి. అందట్లేదు నువ్వు కొట్టు. ధైర్యంగా పోరాడతాం, అవసరమైతే ప్రాణాలకు తెగించి పోరాడతాం, గుర్తుపెట్టుకోండి. ఏమైంది వాడికి? పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. ఇదొక సైకలాజికల్ డిజార్డర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రాటు తేలుతున్నారు. చెక్కుతారు. అవసరమైతే జైళ్లు నింపేస్తాం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇలాంటి కన్నింగ్ ఐడియాలు ఇచ్చే కదరా నా కొంప ముంచారు. ఇవాళ ఎవరో ఇంకొక సాక్షి విలేకరు మీద దౌర్జన్యం చేసి కొట్టారు, దాన్ని ఆపలేకపోయారు. అయితే ఏమంటావు? వేంపల్లి అయిపోయింది,
పులివెందులు వెళ్తున్నా. అయిపోయింది బతికి అయిపోయింది నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. మరి ఇంతటితో ఆగుతారో ఇంకేమన్నా కుప్పంలో పిఠాపురంలో కూడా కేసులు పెడతారో పెట్టుకోండి. ఇట అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? వీఆర్ రెడీ ఫర్ దాట్. థ్యాంక్ యూ.